అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో భువనగిరి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గనక రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసి గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట ఇచ్చిండట ఆ మాట ఇచ్చి దాదాపు సంవత్సరం అయితా ఉంది ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు రాజగోపాల్ రెడ్డి రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఖండిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను తప్పుపడేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డిని కొంత తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ రేవంత్ రెడ్డి పైన కొంత విమర్శలు చేయడం రేవంత్ రెడ్డి పైన అసహనంతో అసంతృప్తితో కోపంతో బాధతో రాజగోపాల్ రెడ్డి ట్వీట్లు కనబడతా ఉన్నాయి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మాటలు కూడా కనబడుతున్నాయి అయితే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చి మాట తప్పిండు అనేది రాజగోపాల్ రెడ్డి బాధ ఎవరికన్నా ఉంటుంది కదా సాధారణంగా ఒక మాట ఇచ్చినటువంటి వ్యక్తి ఆ మాట పైన కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకో నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పుడుతుంటే రాజగోపాల్ రెడ్డి చాలా కష్టపడి భువనగిరి మొత్తం తిరిగి ఆ జిల్లాలలో పర్యటన చేస్తూ కాన్స్టిట్యున్సీలలో పర్యటన చేస్తూ ప్రజల దగ్గర పోయి ప్రజలకు వాస్తవాలు చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది ఈ ఎంపీ గెలిస్తే ఏం చేస్తాడు మేము ఏం చేయబోతున్నాం అని చెప్పి ప్రజలకు చెప్పి ఒప్పించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు రాజగోపాల్ రెడ్డి ఈరోజు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ముగ్గురు పేర్లు వచ్చినాయి అడ్లూరి లక్ష్మణు తర్వాత వివేక్ వెంకటస్వామి వాకాటి శ్రీహరి మరి ముగ్గురు పేర్లు వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు రాదా ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు రాజగోపాల్ రెడ్డి వాళ్ళన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉన్నారు మరి కోమటిరెడ్డి మంత్రి పదవిలో ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తారు ఒక్క ఇంట్లో ఇద్దరన్నదమ్ములకు మంత్రి పదవులు ఇవ్వడం ఏంది ఇది కరెక్ట్ కాదు కదా మేము ఒప్పుకోము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారట అంటే మాట ఇచ్చే ముందు రేవంత్ అన్న ఆలోచన చేయాలి కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయలే ఎందుకు తక్కువ ఒక మాట నేసిండు ఇలా మాట మీద ఉండడా రాజగోపాల్ రెడ్డి తన సొంత పైసలతోటి మునుగోడు కాన్స్టిట్యున్సీలో అద్భుతమైనటువంటి పనులు చేపిస్తుండు స్కూళ్ళు కట్టేస్తున్నాడు కాలేజీలు కట్టిస్తున్నాడు రోడ్లు వేపిస్తున్నాడు తన సొంత పైసలతోటి పెళ్లిళ్ళు చేపిస్తున్నాడు పెళ్లిళ్ళకి పైసలు ఇస్తుండు సావులైనా పోతాడు పెళ్లిళ్ళకన్నా పోతాడు దేనికన్నా పోతాడు రాజగోపాల్ రెడ్డి డౌన్ టు ఎర్త్ పర్సన్ మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా తక్కువ ఫోన్ లేపి మాట్లాడేటటువంటి వ్యక్తి చెప్తాడు వేరే పిఎల్ గిఎల్ వాళ్ళు లేపరు ఫోన్లు నువ్వు ఎప్పుడైనా రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేయరి ఆయన లేపుతాడు ఫోను మెసేజ్ పెడితే ఇమీడియట్లీ ఫోన్ వస్తుంది సార్ అర్జెంట్ కొంచెం ప్రాబ్లం ఉంది ఫోన్ చేయండి సార్ అంటే రాజగోపాల్ రెడ్డి వెంటనే ఫోన్ చేస్తాడు అలాంటి ఎమ్మెల్యేకు మంత్రి పదవి కదా కావాల్సింది అలాంటి స్పందించేటటువంటి వ్యక్తులకు కదా మంత్రి పదవి రావాల్సింది కానీ అలాంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు బగ్గా అవినీతి చేసేటోళ్లకు అక్రమాలు చేసేటోళ్లకు పైసలు గట్టిగా సంపాదించేటోళ్లకు లేకపోతే 1% 2% 20% 30% కమిషన్లు మింగేటోనికి లేకపోతే బాగా అవినీతికి పాల్పడేటోనికి మంత్రి పదవులు ఇవ్వాలి ప్రజల కోసం పనిచేసేటోనికి మంత్రి పదవులు మనకి ఇచ్చుడు శాత కాదు కదా ప్రభుత్వానికి 15 మంది మంత్రులు ఉన్నారు ఈ 15 మంది మంత్రులలో 2-3 మంత్రులను పక్కన పెడితే మిగతా వాళ్ళు మొత్తం ఫిట్టా అన్ఫిట్ అంటున్నా 15 మంది మంత్రులలో 2-3 మినహాయిస్తే మిగతా వాళ్ళు అన్ఫిట్ అసలు మంత్రి పదవులకు అర్హత ఉన్నటువంటి వ్యక్తులే కాదు కానీ వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు ఏ మంత్రికి తెలుసండి ఆ శాఖ గురించి ఏ మంత్రి కన్నా తెలుసా అసలు ఈ మంత్రులు వాళ్ళ శాఖలో ఉండడం కంటే పక్క శాఖలోనే ఎక్కువ ఉంటారు వాళ్ళ శాఖను వాళ్ళు చక్కగా చూసుకోరు పోర్ట్ఫోలియో కూడా చక్కగా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క తరహాలో ఇయ్యలే అనేది ఓ పెద్ద చర్చ ఎడ్యుకేషన్ ఇప్పటిదాకా లేదు కదా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటిదాకా దిక్కాన లేదు అదే ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవి రాజగోపాల్ రెడ్డికి గనక ఇస్తే రాజగోపాల్ రెడ్డి అద్భుతంగా విద్యా వ్యవస్థను మారుస్తాడు అద్భుతంగా విద్యా వ్యవస్థని చేంజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో తన సొంత పైసలతోటి స్కూళ్ళు కట్టిస్తున్నాడు సొంత పైసలతోటి స్కూల్లో బెంచ్లు ఏర్పాటు చేస్తున్నాడు స్కూల్లో పుస్తకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు బోర్డులు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు డిజిటల్ బోర్డ్స్ చేస్తూ ఉన్నాడు అది రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి పని రోడ్లు వేపిస్తూ ఉండు సీసీ రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నియోజకవర్గానికన్నా 10 కోట్లో 20 కోట్లో 100 కోట్లో శాంక్షన్ చేసిరా పైసలు చేయలే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఖాళీ సంచికాట కొట్లాట మా రాష్ట్రంలో ఖజానా లేదండి తెలంగాణ ఆగమైపోయింది చిన్నభిన్నం అయిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు ఇక రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా ఓపెన్ అప్ అయిపోయాడు కానీ రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతో ఆయనే అన్ని పనులు చేపిస్తుండు మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఆయన గతంలో రాజీనామా చేసిండు చేయడానికి గల కారణం ఏంది ఇదే రేవంత్ రెడ్డి చేయబట్టే కదా రేవంత్ రెడ్డికి పీసీసీ కానీ రాజగోపాల్ రెడ్డికి నచ్చలే ఆయన సీనియర్ లీడర్ కాదు కథ కాదు గాయనం తీసుకొచ్చి పీసీసీ పెట్టుడేంది ఆయన కింద నేను పనిచేయాలని నాకు అవసరం లేదని చెప్పి ఆయన రాజీనామా చేసిండు బీజేపీలోకి వెళ్ళి పోటీ చేస్తే ప్రభుత్వాన్నే మునుగోడుకు తీసుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్నే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ నుండి పోటీ చేస్తే
మొత్తం ప్రభుత్వమే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కేడరు మునుగోడుకు వచ్చిర్రు. మునుగోడుకు వచ్చి వార్డుకి ఇన్ఛార్జ్ని పెట్టినారు. వార్డుకు లీడర్ మొత్తం నిలబడ్డారు. పైసలు సంచులు పట్టుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. పైసల సంచులు గుప్పించారు. మొత్తం పైసలు ఇచ్చి మొత్తం జల్లిర్రు. అట్లా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు రాజగోపాల్ రెడ్డి పైన. రాజగోపాల్ రెడ్డి అంత సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన పెద్ద మనిషే. రాజగోపాల్ రెడ్డి చాలా గట్టి లీడరే. మంచి గట్టి దృఢమైనటువంటి లీడరే. దృఢంగా ఉండరు అంటాం కదా, దృఢమైనటువంటి లీడరే రాజగోపాల్ రెడ్డి. అలాంటి వ్యక్తికి మనం మంత్రి పదవులు ఇయ్యం కదా. మనం ఎందుకు ఇస్తాం? దందాలు చేసేటోడు, స్కాములు చేసేటోడు, ప్రజలను ఇబ్బంది పెట్టాడు, నయవంచనకు గురి చేసేటోడు, మహిళలను ఇబ్బంది పెట్టేటోడు గాడు మంత్రి. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు మంత్రులు కాదు మన లెక్కల. అంతే కదా. రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి మీరు వినుర్రి, మీకు క్లారిటీ వస్తుంది. ఏం చెప్పిండో ఓపెన్ అప్ అయిపోయింది. ఐ డోంట్ కేర్ అంటుండు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నాకు అవసరం లేదనేటటువంటి తరహాలో మాట్లాడుతుంది. ఓపెన్ అయిపోయింది అంతే. ఏం చెప్తారో వినుర్రి. పోరాటం నేను చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళగా తీసుకురాలే తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా రాజగోపాల్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు విన్నారు కదా. అవసరం అనుకుంటే రాజీనామాకు మళ్ళా రెడీ అంటున్నాడు. అంతవరకు పోతా, రాజీనామా వరకు పోతా. ఎవడి కాళ్ళకాడికి నేను పోను, ఎవడి మోచేతి నీళ్ళు నేను తాగను, ఎవరితో నాకు అవసరం లేదంటుండు రాజగోపాల్ రెడ్డి. ఓపెన్ స్టేట్మెంట్. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారో ఏందనేది తెలుస్తలేదు. రాజగోపాల్ రెడ్డి ఓపెన్ అప్ అయిపోయిండు. మళ్ళా రాజీనామాకి రెడీ అంటుండు. అప్పట్లో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చిన, ఇప్పుడు అవసరం అని కూడా రాజీనామా చేస్తా, ప్రభుత్వాన్ని తీసుకొస్తా అంటున్నాడు. ఇది రాజగోపాల్ రెడ్డి సత్తా. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన దమ్మిది. దీనికి సమాధానం చెప్పురు కాంగ్రెస్ వాళ్ళు చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలు చేపిస్తుండట రెండోసారి ముఖ్యమంత్రి గానికి. ఎవరు? రేవంత్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి పూజలు. ముఖ్యమంత్రి గానికి మళ్ళీ రెండోసారి పూజలట. ఒకసారి ముఖ్యమంత్రి అయిన సరిపోతా, రెండోసారి కావాలన్నా? మీరు ముఖ్యమంత్రి గానికి నేను రెండోసారి నేను పూజలు చేపిస్తున్నా అంటున్నాడు ఫోన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండలో క్యాంప్ ఆఫీస్ కట్టించాడు, మంత్రి క్యాంప్ ఆఫీసు. ఆ రేవంత్ అన్న ఫోన్ చేసి నువ్వు మంచి క్యాంప్ ఆఫీస్ కట్టించినావు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తున్నావు, నువ్వు సూపర్ అనుడితోటే రేవంత్ అన్న మీరు రెండోసారి ముఖ్యమంత్రి గానికి నేను పూజలు చేపిస్తున్నా అంటుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమ్మునికి మంత్రి పదవి రాక తమ్ముడు ఆగమాగం అవుతా ఉంటే తమ్ముని కోసం పట్టించుకోవాల్సింది పోయి నువ్వు రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి నేను ఇక్కడ నీకు పూజలు చేపిస్తున్నా అంటుండు. ఏం చెప్పాలి ఇక కోమటిరెడ్డి కథ? ఏం చెప్పాలి ఇక? రాజగోపాల్ రెడ్డి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది, అది కూడా వినుర్రి. నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోచుకునేటోడు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటోడికి వారి పదవులు కావాలి. అది రాజగోపాల్ రెడ్డి వర్షన్. 1000 కోట్లు 100 కోట్లు దోసుకున్నోనికి పదవులు కావాలి, పైసలతోటి పదవులు తెచ్చుకున్నోనికి పదవులు కావాలి తప్ప నాలాంటోనికి పదవి కూడా అవసరం లేదు. వాళ్ళు గుర్తించిస్తే ఓకే, లేకపోతే అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి వర్షన్. ఇంకెన్ని రోజులండి? ఎప్పుడో పార్లమెంట్ ఎలక్షన్ టైంలో చెప్పిరు, చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారంలో చెప్పిండు రేవంత్ రెడ్డి గెలిపించుకుంటే కోమటిరెడ్డికి మంత్రి పదవి అని. ఇప్పటిదాకా మంత్రి పదవి లేదో కథ లేదు. ముగ్గురికి కొత్తలో కూడా మంత్రి పదవులు ఇచ్చారు, ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ 2 సంవత్సరాలు ఖతమైపోయింది ప్రభుత్వం, ఇంకో 3 సంవత్సరాలు. ఇంకెప్పుడు ఇస్తారు? రాజగోపాల్ రెడ్డికి ఇంకో సంవత్సరం ఉన్నప్పుడు ఇస్తారా? 15 మంది మంత్రులు మంచిగా దర్జాగా తిరుగుతుర్రు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తుర్రు. పనిచేసేటోనికి మంత్రి పదవి రాదు, పనిచేయనోనికి మంత్రి పదవులు వస్తాయి. ఏందో మరి ఆ కర్మ ఏందో మన తెలంగాణ కర్మ అర్థం కాదు. అరే పనిచేసేటటువంటి నాయకుడు ఈయనకు మంత్రి పదవి లేదు, పని చేయకుండా ఉత్తగా తిరిగేటోళ్ళకి గాలికి తిరిగేటోళ్ళకి మంత్రి పదవి మన తాన. గిట్లుంది మన సకదనం. ఏం చేస్తాం ఇక? దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఓపెన్ అప్ అవుతున్నాడు, రాజీనామాకు రెడీ అంటున్నాడు. అప్పట్లో ఎట్లా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మీ కాలకాడికి తెచ్చినా ఇప్పుడు అట్నే చేస్తా, ప్రభుత్వాన్ని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకేసారి రేవంత్ అన్న ఉలిక్కి పడ్డాడు, షాక్లో ఉన్నాడట రేవంత్ అన్న. నేను రాజీనామా చేస్తా అని కోమటిరెడ్డి అనుడితోటే రేవంత్ అనే షాక్లో ఉన్నాడట. ఏంది మరి గంత ఘోరంగా మాట్లాడుతుండేంది? ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళని తెచ్చినప్పుడు, డిజిటల్ మీడియా వాళ్ళని తెచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఖండించిండు. వాళ్ళు చేయబట్టి గెలిచినావు, నువ్వు గాళ్ళని ఎందుకు తిడుతున్నావు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అన్నాడు. అట్లా కూడా ఖండించే కార్యక్రమం చేసిండు. కానీ మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది.
మాక్సిమం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయొచ్చినటువంటి వ్యవహారం నడుస్తుంది. కానీ ఇప్పుడు ఉలిక్కిపడ్డారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ. రాజగోపాల్ రెడ్డికి ఏమైంది, ఏంది అని చెప్పి చూద్దాం ఏం జరగబోతుందో.